గురు మార్పు ఏంటి ఇది సడన్గా గురు మార్పు? ఇంకా సంవత్సరం అవ్వలేదు కదా అన్న ఆలోచనలు ఉంటాయి. కానీ ఇప్పుడు గురువు అక్టోబర్ 18వ తారీఖు 2025 సంవత్సరంలో ఇప్పుడు ప్రజెంట్ గురువు మిథున రాశిలో ఉండడం జరిగింది. మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వెళ్ళడం జరుగుతుంది. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక గురు మార్పు. ఏంటి ఇది సడన్గా గురు మార్పు? ఇంకా సంవత్సరం అవ్వలేదు కదా అన్న ఆలోచనలు ఉంటాయి. కానీ ఇప్పుడు గురువు అక్టోబర్ 18వ తారీఖు 2025 సంవత్సరంలో ఇప్పుడు ప్రజెంట్ గురువు మిథున రాశిలో ఉండడం జరిగింది. మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఆయన ఉచ్చ స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేసి మరలా వెనక్కి మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. మరలా 2026లో గురు మార్పు ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా ఈ గురు మార్పు ఒక ఇంపాక్ట్ ఈ ద్వాదశ రాశుల మీద కూడా ఎలా ఉంటుంది ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఎందుకు అంటే ఇదే ఇంపాక్ట్ రేపు 2025 సంవత్సరంలో సంవత్సరం పాటు ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక లెసన్ అన్నమాట. ఇదొక వార్మప్ మ్యాచ్ లాంటిది అనుకోండి. ఈ మ్యాచ్ ఆడేటప్పుడు వార్మప్ మ్యాచ్ ఆడతారు కదా, ఇది ఒక వార్మప్ మ్యాచ్ అనుకోవాలి మీరు. కాబట్టి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి కూడా గురువు ఉచ్చస్థితిలోకి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడాను. అంటే ఆల్మోస్ట్ 48 రోజులు అనుకోండి. ఈ 48 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంటుంది? ఈ 48 రోజుల ఇంపాక్ట్ కూడా సంవత్సరం పాటు 2026లో ఉండడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, మరీ చెప్తున్నాను. ఇంకా అందుకే సమయం వేస్ట్ చేయకుండా మనము ఒక్కొక్క రాశి వారికి కూడా ఈ గురు మార్పు ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఏమైనా నెగిటివ్ ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలా రాశివారు అన్న అంశాలు తెలుసుకుందాము. ఇది గోచారం మాత్రమే, వ్యక్తిగత జాతకానికి గోచారానికి సంబంధం ఉండదు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఈ గోచార ఫలితాలు మీరు జాగ్రత్తలు పడడానికి మాత్రమే. మీకు జాతకరీత్యా అనుకూలమైన మహర్దశ జరుగుతోంది అంటే గోచారం మిమ్మల్ని ఏమీ చెయ్యదు. వ్యక్తిగత జాతకం ద్వారా మీకు ఏదైనా నెగిటివ్ మహర్దశ జరుగుతుంది అంటే గోచారం కూడా యాడ్ అయ్యి ఇంకా నెగిటివిటీ ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. గోచారం బాగుంది, వ్యక్తిగత జాతకం నెగిటివ్గా ఉంది. ఈ బాగున్న గోచారము ఒక 30% మాత్రం పనిచేస్తుంది మీ జాతకం మీద. కానీ 70% మాత్రము మీ వ్యక్తిగత జాతకమే పనిచేస్తుంది. సరేనండి? సరే, ఇంకా గోచార పరంగా గురువు ఈ కర్కాటక రాశిలోకి రావడం జరుగుతోంది అక్టోబర్ 18, 2025 సంవత్సరము. ఈ ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉంటుంది అన్నది ఒక్కొక్కటి స్వీట్ అండ్ షార్ట్గా తెలుసుకుందాం. ఓకేనా? గోచార రీత్యా గురువు కర్కాటక రాశిలో సంచారం మేషరాశి వారికి ఎలా ఉంటుంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి చతుర్థ స్థానంలో సంచారం జరుగుతుంది. కర్కాటక రాశి చతుర్థ స్థానం అవుతుంది కాబట్టి అందులో గురు సంచారము. ఇది ఎలా అంటే కొన్ని ప్లస్సులు కొన్ని మైనస్లు ఉంటాయండి మేషరాశి వారికి. ఏది ఏమైనప్పటికీ కూడా రెండు మాట్లాడుకుందాము. ప్లస్సులు ఏంటి అంటే కనుక మీరు ఏమైనా ప్రాపర్టీస్ కొనాలి అనుకుంటే, మీరు ఏమైనా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అనుకుంటే ఈ 48 రోజుల్లో మీరు ఆ ప్లాన్ చేసుకోండి. మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మరలా 2026 సంవత్సరంలో గురు మార్పు వచ్చినప్పుడు మీరు ల్యాండెడ్ ప్రాపర్టీసు, హౌసెస్, సైట్లు, ప్లాట్స్, ఫ్లాట్లు ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి చాలా అనుకూలమైన వాతావరణము. ఒక ల్యాండెడ్ ప్రాపర్టీస్కి చాలా మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. తర్వాత జాగ్రత్త పడాల్సింది ఏమిటి అంటే కనుక చతుర్థ స్థానంలో గోచారరీత్యా గురు సంచారం వచ్చినప్పుడు వాళ్ళు ఏది ఏమైనప్పటికీ కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగు వేయాలి. ఏమండి? తర్వాత మీ పరిసర ప్రాంతాల్లో మీరు ఉంటున్న దగ్గర మీకు ఏదైనా వెన్నుపోటులు జరుగుతున్నాయన్నది కూడా చూసుకుంటూ ఉండాలి.
తర్వాత ఈ చతుర్థ స్థానంలో గురు సంచారం జరుగుతున్నంతసేపు కూడా మార్పు ఉంటుంది, ఏదో ఒక మార్పు. అంటే ఇంటికి దూరంగా ఉండాలి, ఉచ్చ స్థితిలో కదా, పైగా ఇంటికి దూరంగా ఉండాలి, దూరంగా ఉండాల్సి ఈ అవసరం రావడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికి కూడా ఈ చతుర్థ ఈ స్థానంలో గురు సంచారం మేషరాశి వారికి కాస్త అనుకూలమైన వాతావరణం ఉంది, కాస్త వ్యతిరేక వాతావరణం కూడా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మీకు జరుగుతున్న మహర్దశ అనుకూలంగా ఉంటే ఆరోగ్యపరంగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. జరుగుతున్న మహర్దశ కూడా నెగిటివ్గా ఉండి ఇక్కడ గోచారం కూడా చతుర్థ స్థానంలో సంచారం జరుగుతున్నప్పుడు మాత్రము మీరు ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారు ఈ 48 రోజులు కూడా ఈ చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుతూ ఉండండి. ప్రతిరోజు ఈ 48 రోజులు కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎలాంటి ఇబ్బందులకి తావుండదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ 48 రోజులు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా ఈ గురువు కర్కాటకంలో ఆయన ఉచ్చ స్థితిలో తృతీయ స్థానంలో సంచారం జరుగుతోంది. తృతీయ స్థానం అంటే ఏం సూచిస్తుంది మనకి? తృతీయ స్థానము మీ యొక్క ధైర్య సాహసాలు, మీ యొక్క కమ్యూనికేషను, మీ మాట విధానము, పైగా అందులో ఉచ్చ స్థితిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది. మీరు ఏదైనా ఎవరితోటైనా కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు 1-2 సార్లు చూసుకోండి. అంటే ఉచ్చ స్థితి అంటే ఇక్కడ ఏంటంటే అండి, చాలా బలంగా ఉంటారు. అక్కడ ఏ గ్రహమైనా అంతే, గురువే కాదు, ఏ గ్రహమైనా ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఆయన చాలా బలంగా ఉండడం జరుగుతుంది. ఆ బలం పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? ఇక్కడ బలం పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్గానే ఉంటుంది. అందుకే కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క కమ్యూనికేషన్ బాగుంటుంది, ఒక్కసారిగా హైపర్ అయిపోవడము, తర్వాత మీరు మాట వదిలేస్తూ ఉండడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడా సోషల్ మీడియా రంగంలో ఉన్నవారికి మాత్రం వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనం గోచారం పాజిటివ్ నెగిటివ్ రెండూ మాట్లాడుకోవాలండి. ఒక స్థానంలో ఉంది కదా అని ఓన్లీ నెగిటివే మాట్లాడుకోకూడదు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఉంటారో యూట్యూబర్స్ కానీ, సోషల్ మీడియా ఈ మీడియా రంగంలో, తర్వాత యాంకర్స్గా ఉండేవాళ్ళు, జర్నలిస్టులకి, వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన వాతావరణంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా చకచకా పూర్తవుతాయి. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు వృషభ రాశి వారు. అందుకని ఎవరైనా విదేశాలకు వెళ్ళాలన్నా, ఏదైనా విదేశాలకు వెళ్ళి రావాలన్నా ఇప్పుడు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పిల్లల దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారు పెద్దవాళ్ళు, వెళ్ళండి. ఎవరైనా పిల్లలు వెళ్ళాలి అనుకుంటున్నారు, వెళ్ళండి. ఏది ఏమైనప్పటికీ కూడా చదువురీత్యా వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళండి. ఉద్యోగరీత్యా వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళండి. మీ యొక్క సిబ్లింగ్స్తో కూడా మీ యొక్క అనుబంధం చాలా బాగుంటుంది వృషభ రాశి వారికి ఈ 48 రోజులు కూడా. ఇదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1 year కంటిన్యూ అవుతుంది, గుర్తుంచుకోండి. తర్వాత మిథున రాశి వారికి, ఇక మిథున రాశి వారికి 2వ ఇంటిలో గురు సంచారం ఉచ్చ స్థితిలో, అద్భుతమైన సంచారం అండి. 2వ ఇల్లు గోచారరీత్యా అది ఉచ్చస్థితి అయినప్పుడు ధనస్థానం కదా, కుటుంబ స్థానము, ధనస్థానము కూడాను. మీ వ్యక్తిగత జాతకంలో ఏదైనా నెగిటివ్ మహర్దశ జరుగుతుంటే తప్పితే ఈ గురు సంచారం గోచారరీత్యా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది 48 రోజులు కూడాను. మీకు ధనానికి సంబంధించిన ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగించుకోవడానికి 48 రోజులు ప్రయత్నించండి, అయిపోతుంది. ధన సంపాదనకు ఒక మార్గం దొరుకుతుంది. ఇప్పుడు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 లోపు అది కంటిన్యూ అవుతుంది. తర్వాత కూడాను ధనానికి లోటు ఉండదు, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఏమైనా మహర్దశలు జరుగుతున్నా నెగిటివ్గా జరుగుతుంటే తప్పితే ఈ గోచార ఫలితాలు మాత్రం ఈ మిథున రాశి వారికి చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఈ మిథున రాశి వారు ఈ గురు మార్పు, ఉచ్చస్థితిలో మార్పు అదృష్టాన్ని వాళ్ళ జేబులో పెట్టుకు తిరుగుతారు. స్త్రీలైతే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకు తిరుగుతారు. మేము అవి వాడమండి అనకండి, అంటే మీ దగ్గర పెట్టుకు తిరుగుతారు అని దాని అర్థం. మిథున రాశి వారు ఒకే ఒక ముక్కలో చెప్తాను, అదృష్టవంతులు, అంతే. అర్థమైందండి. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గురువు ఉచ్చస్థితిలో సంచారము జన్మరాశిలో జరుగుతోంది, అంతే కదండి. జన్మరాశిలో ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతోంది. ఇక్కడ జన్మ రాశి అనగానే గోచారీత్యా మనం నెగిటివ్ ఫలితాలు తీసుకుంటాం. ఇక్కడ కూడా అంతే, నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి కర్కాటక రాశి వారికి.
ఏది వచ్చినా అధికంగా వచ్చేస్తాయి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వాళ్ళ జీవితంలో. వీళ్ళకి ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా, ఈ సొంత రాశిలో కదా ఆత్మవిశ్వాసం చాలా బాగుంటుంది వీళ్ళకి. కానీ వీళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి, అనుకోతోటి ఉండాలి. ఎందుకంటే మీ రాశిలోనే జన్మరాశిలోనే గురు సంచారం జరుగుతోంది కాబట్టి సమయానికి తినడం, సమయానికి మీ పనులు పూర్తి చేసుకోవడము, ఆహార నియమాలు పాటిస్తూ ఉండడము, ఎక్కువగా టైం సెన్స్ అన్నది మెయింటైన్ చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కాస్త ఈ కర్కాటక రాశి వారు కాస్త లావ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గురువు అంటే ఎక్స్పాన్షన్ అండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఎక్స్పాండ్ చేసేదే గురువు. అలాంటి గురువు జన్మరాశిలో ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతుంది కాబట్టి అనారోగ్య సమస్యలు, లావ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి నెగిటివ్ పాయింట్స్. పాజిటివ్ పాయింట్స్కి వస్తే కనుక ఆత్మవిశ్వాసం చాలా అద్భుతంగా ఉంటుంది, మీకు ధైర్యం పెరుగుతుంది, అనుకున్న పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి, మీ మాటకి విలువ ఉంటుంది, మీకు ఒక గుర్తింపు ఉంటుంది, ధన సంపాదన బాగుంటుంది, కష్టపడే తత్వం పెరుగుతుంది కర్కాటక రాశి వారికి ఖచ్చితంగాను. సంతానం ఎవరైతే కావాలి అనుకుంటున్నారో సంతాన ప్రయత్నాలకి ఈ 48 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఎవరికైతే ఎంతో కాలం నుంచి సంతానం లేదో వాళ్ళు ఒకసారి డాక్టర్స్ని కలిసి కన్సల్ట్ చేసి మెడిసిన్స్ తీసుకుని 48 రోజులు ప్రయత్నం సఫలీకృతం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అవ్వకపోయినా కంగారు పడక్కర్లా, ఇంకా సంవత్సరం ఉందిగా, 2020 సంవత్సరంలో జాక్పాట్ కొడతారు అప్పుడు. అర్థమైందండి. తర్వాత తండ్రితోటి సత్సంబంధాలు ఏవైనా విభేదాలు ఉంటే కనుక అవన్నీ తొలగిపోవడానికి చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్టం మీ వెంటే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే టైం సెన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త లావ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి టైం టు టైం మీరు ప్లానింగ్, ఫుడ్ ప్లానింగ్ అవ్వచ్చు, స్లీపింగ్ ప్లానింగ్, పడుకోవడం, ఈ ప్లానింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోండి. ఇక తర్వాత సింహరాశి వారికి వ్యయస్థానంలో ఉచ్చస్థితిలో సంచారము. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గోచార రీత్యా అవ్వచ్చు, జాతక రీత్యా అవ్వచ్చు, ఈ దుస్థానంలో ఉచ్చస్థితిలో ఒక నైసర్గిక శుభగ్రహం కనుక ఉచ్చపడుతోంది అంటే కనుక ఆచితూచి ఆ జాతకులు అడుగు వేయాలి. ఎలాంటి నిర్ణయాలు పడితే అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏమండి, తర్వాత మీకు ఈ వ్యయస్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉండడం వలన అధికమైన బద్ధకం పెరుగుతుంది. వ్యయస్థానం కదా, దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా అవకాశాలు బాగుంటాయి, కానీ అధిక ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఖర్చులు మీరు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు 1,00,000 రూపాయలు వస్తుందంటే 1,50,000 ఖర్చు కనపడుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, మీ స్తోమతకు తగ్గట్టు ఖర్చు మీ చేతికి ఎంత వస్తే దానికంటే ఇంకొక సగం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. 1,00,000 అనుకోండి, 1,50,000, 10,000 అనుకోండి, మీ ఆదాయం 15,000 ఖర్చు ఉంటుంది. అందుకే ఈ జాగ్రత్తలు మాత్రము ఖర్చు, సంపాదన దాచుకోవడం విషయంలో జాగ్రత్తలు వహించాలి సింహరాశి వారు. కానీ ఏంటంటే ఈ 48 రోజులు కూడా ఈ బద్ధకం వల్ల ఏంటంటే ఎక్కువగా మనము ఎంజాయ్ చేద్దాంలే, ఏ పని చేయలేకపోతున్నాము, కాస్త ఎంజాయ్ చేద్దాము అని రిలాక్స్ అయిపోవడము, రిలాక్సేషన్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. ఏది పడితే నచ్చింది చేయడము, నచ్చింది తినడము, దానివల్ల అనారోగ్య సమస్యలకు కూడా మీరు గురయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సుఖపడడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు సింహరాశి వారు. ఈ గురు వ్యయంలో ఈ ఉచ్చస్థితిలో సంచారం వలన సుఖపడతారు కూడా. కానీ ఏది ఏమైనప్పటికీ అదొక్కటే కాదు కదా, మరి జీవితం అంటే కష్టాన్ని కూడా నమ్ముకోవాలి కాబట్టి అక్కడ ఎక్కువ ఖర్చులు అవుతూ ఉండడము, ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. సింహరాశి వారు ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థిక పరంగా చాలా జాగ్రత్త వహించాలి. మీరు ఎక్కువగా కూడా గుర్తుంచుకోండి, వ్యాయామం ఎక్కువ చేస్తూ ఉండడం చాలా మంచిదండి సింహరాశి వారు. అర్థమైందండి. ఇక ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ఈ 48 రోజులు కూడా ప్రతిరోజు కూడాను ఈ దత్తాత్రేయుడి చాలీసా ఉంటుంది కదా, దత్త చాలీసా అంటాం, ఆ దత్త చాలీసా పారాయణ చేయడం చాలా మంచిది. ఇక ఈ వృషభ రాశికి, మిథున రాశికి, ఈ కర్కాటక రాశికి నేను పరిహారాలు ఎందుకు చెప్పలేదు అంటే కనుక వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఎక్కువగానే ఉంది. ఏదో చిన్న చిన్న మైనస్లు తప్పితే అనుకూలమైన వాతావరణం ఎక్కువగానే ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టదేవతార్చన చేసుకుంటే సరిపోతుంది. ఎవరికైతే కాస్త నెగిటివిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రం పరిహారాలు చెప్పడం జరుగుతుంది.
కాబట్టి అందులో భాగంగా ఈ ఈ సింహరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే కనుక దత్త చాలీసాని ప్రతిరోజు 48 రోజులు కూడా చదువుతూ ఉండండి, బాగుంటుంది. తర్వాత కన్యా రాశి. ఇక ఈ కన్యా రాశి వారికి లాభస్థానంలో సంచారము అద్భుతంగా ఉంటుందండి, ఎక్సలెంట్ అనమాట. ఇంకా పలుకుబడి పెరుగుతుంది, అనుకున్న పనులు పూర్తవుతాయి, ఆదాయం పెరుగుతుంది, వస్తువులు కొనుక్కుంటారు, ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. తర్వాత మీ పైన ఎవరైతే ఉంటారో మీకు అన్నయ్య కానీ అక్క కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సహకారం అందుతుంది కన్యారాశి వారికి. శుభవార్తలు వింటారు, మీకు గుర్తింపు ఉంటుంది సమాజంలో. కాబట్టి కన్యారాశి వారు ఈ సద్వినియోగం చేసుకోండి 48 రోజులు కూడాను. మళ్ళా సంవత్సరము ఇంకా అసలు మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. కాబట్టి అదృష్టవంతులు. ఏమైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే చాలా బాగుంది, అనుకూలమైన వాతావరణం ఉంది. వివాహం అయిపోయి సంతాన ప్రయత్నాలు ఎవరైతే చూస్తున్నారో సంతాన ప్రయత్నాలు చెయ్యండి, మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీకు పలుకుబడి వ్యక్తులతో పరిచయాలు అవ్వడం చాలా ఉపయోగం. ఇప్పుడు ఈ 48 రోజుల్లో ఖచ్చితంగా మీకు ఎవరో ఒకళ్ళు పలుకుబడి ఉన్న వ్యక్తులు పరిచయాలు అవుతాయి, వాళ్ళు మీకు ఉపయోగపడతారు కూడా. ఏది ఏమైనప్పటికీ కూడాను అధిక లాభాలని సూచిస్తోంది ఈ కన్యా రాశి వారికి ఈ గోచార గురు ఉచ్చస్థితి ఫలితాలు. కాబట్టి వీళ్ళకు కూడా ఎలాంటి పరిహారం అవసరం లేదు, ఇష్టదేవతార్చన చేసుకోండి సరిపోతుంది, ఇష్టదైవాన్ని పూజించుకోండి. ఇక తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి రాజ్యస్థానంలో ఈ గురు సంచారం జరుగుతుంది, ఆయన ఉచ్చస్థితిలో. 10th హౌస్ అంటాం మనం గోచారరీత్యా కూడా, కేంద్ర స్థానము, అది కెరియర్ని సూచించే స్థానము. కెరియర్ విషయంలో తులారాశి వారు ఆచితూచి అడుగు వెయ్యాలి. డేరింగ్ డెసిషన్స్ తీసుకోవడం మంచిది కాదు. ఉచ్చస్థితి అంటే చెప్పాను కదా, పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా హైపర్లో ఉంటాయి అవి, అర్థమైందండి. ఈ కేంద్ర స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు గోచారరీత్యా గురువు కొంచెం ఆచితూచి అడుగు వేయడం వలన మీకు వృత్తిరీత్యా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, లేదంటే చాలా ఇబ్బందులు పడతారు, తదు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం మార్పుకి చాలా అనుకూలమైన వాతావరణంగా ఉంది ఈ 48 రోజుల్లో. ఎందుకురా నాయన ఈ కంపెనీలో వీళ్ళకు నమస్కారం పెట్టేద్దాం అనుకునే వాళ్ళకి కొత్త ఉద్యోగం చూసుకుని అప్పుడు వాళ్ళకి నమస్కారం పెట్టండి. అంతేగాని ఉద్యోగం చూసుకోకుండా మీరు ఏదో షార్ట్ టెంపర్కి వెళ్ళిపోయి మాకు నువ్వు లేకపోతే నాకు ఇంకా బోల్డ్ కంపెనీలు ఉన్నాయని చెప్పి రిజైన్ చేయడం లాంటివి చేయొద్దు, కెరియర్కి బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. అలా చేయకుండా మీరు ఒక ఉద్యోగాన్ని వెతుక్కుని ఉద్యోగం మానేయడం వల్ల కొత్త ఉద్యోగంలో మాత్రం మీకు చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ మీరు చూస్తారు. వృత్తిపరంగా అప్పుడు డెవలప్మెంట్ చూస్తారు ఈ తులారాశి వారు. ధైర్య సాహసాలు చాలా బాగుంటాయి, అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆందోళన పడకండి, కానీ డేరింగ్ డెసిషన్స్ మాత్రం తీసుకోకండి. చేతిలో ఒకటి ఉన్నప్పుడే ఇంకో చేతిలో ఉన్నదాన్ని వదిలేయండి, అది వదిలేసి వెతుక్కోవద్దు. మీకు విషయం అర్థమైపోయిందని నాకు అర్థమైందండి. ఏ పరంగా అయినా సరే జాగ్రత్తలు వహించుకోండి, చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది తులారాశి వారికి. కోరికలు నెరవేరుతాయి, ఇది వృత్తిలో కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు ఒక్కొక్కటి పూర్తవుతూ ఉంటాయి తులారాశి వారికి. అంతకంటే ఏం కావాలండి, ఇంక హ్యాపీ కదా. కానీ వృత్తి విషయంలో డేరింగ్ డెసిషన్స్, రిస్క్ డెసిషన్స్ తీసుకోకండి అంతే. ఇక వృశ్చిక రాశి వారికి అద్భుతం అన్నమాట. ఇంకా భాగ్యస్థానంలో గోచారరీత్యా గురు సంచారం, అది కూడా ఉచ్చస్థితిలో. ఎంతో కాలం నుంచి వాళ్ళకున్న కోరికలు నెరవేరే సమయంగా చెప్పచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వారికి అదృష్టము వాళ్ళ వెంటే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న వాళ్ళ అదృష్టం ఇప్పుడు తలుపు తడుతుంది వాళ్ళకి. మీ తండ్రి తరఫు నుంచి మీకున్న అనుబంధం పెరుగుతుంది, వాళ్ళ యొక్క ఆస్తులు మీకు కలిసి వస్తాయి, వాళ్ళతో సత్సంబంధాలు చాలా మంచిగా ఏర్పడతాయి. ఏమైనా తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకోవట్లేదు అనుకుంటే ఇప్పుడు ప్రయత్నించండి, మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి, తర్వాత సమాజంలో పలుకుబడి, వీరు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నేచర్ని చాలా ఇష్టపడతారు, ఇప్పుడు కాస్త విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి వృశ్చిక రాశి వారికి. అంటే ఒక అదృష్టం అంటే ఇంకా వాళ్ళకి ఏ పాయింట్స్ చెప్పక్కర్లేదండి, వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టు తిరుగుతూ ఉంటారని ఒక్క మాటలో చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి ఎంతో కాలం తర్వాత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది, గుర్తుంచుకోండి. వాళ్ళు ఉపయోగించుకోండి, దీన్ని యూటిలైజ్ చేసుకోండి, సద్వినియోగం చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఇదే 48 రోజుల ఇంపాక్ట్ నెక్స్ట్ ఇయర్ గురు మార్పులో కూడా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మంచి మంచి పదవులు వాళ్ళకి చేతికి అందే అవకాశాలు ఉంటాయి. జాతకరీత్యా నెగిటివిటీ ఉంటే తప్పితే గోచారరీత్యా
జాతకరీత్యా అనుకూలమైన వాతావరణం ఉంటే మాత్రము ఈ గురు మార్పు జాక్పాట్ కొట్టినట్టే వృశ్చిక రాశి వారు. ముఖ్యంగా వీరు కూడా మనకి ఈ వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారితో పాటు కన్యా రాశి వారు ఒకటి, మిథున రాశి వారు ఒకటి, ఈ రెండో ఇంట్లో సంచారము, లాభస్థానంలో సంచారం, గురువు ఇక్కడ 9వ స్థానంలో సంచారం, 9వ దాంట్లో వీళ్ళకి ఏంటంటే జాతకరీత్యా అనుకూలమైన వాతావరణం ఉందనుకోండి, గోచారం సపోర్టు, వీళ్ళు అంచెలంచెలుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి, గుర్తింపు మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ గురు మార్పు ఒక అదృష్టము అంతే. తర్వాత ధనస్సు రాశి వారికి, ఇక ధనస్సు రాశి వారికి అష్టమంలో ఉచ్చలో గురు సంచారం. మరి ఎలా ఉంటుంది? అష్టమ స్థానం అనగానే చాలామంది ఇంకా వణుకుపోతూ ఉంటారు. ఎప్పుడూ కూడా దుస్థానంలో ఒక గ్రహం ఉచ్చ పట్టకూడదు, అందులో నైసర్గిక శుభగ్రహం ఉచ్చపడుతుంది. ఇప్పుడు మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? గురువు ఉచ్చ పట్టడం వల్ల ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. నెగిటివ్ ఏమిటి అంటే కనుక అష్టమ స్థానంలో గురు సంచారం ఉచ్చలో జరుగుతున్నప్పుడు మీరు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి, వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. పెద్దవాళ్ళు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి, తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, ఆవేశం అస్సలు పనికిరాదు, ఆవేశపడకండి, ఆవేశపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి, అది మీ కెరియర్కి మీ లైఫ్కే చాలా పెద్ద దెబ్బ పడుతుంది. ఇవి నెగిటివ్ పాయింట్స్. ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్కి వద్దాం. రీసెర్చ్ రంగంలో ఉన్నవారికి చాలా అదృష్టము, ఆకస్మిక ధనలాభం వస్తుంది, సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ అంటాం దాన్ని. ఆకస్మిక ధనలాభము ధనస్సు రాశి వారిని తలుపు తడుతుంది అని చెప్పచ్చు. ఇంకా అంతకంటే ఏం కావాలి? రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలమైన వాతావరణంగా ఉంటుంది. ఒక సీక్రెట్ 8th హౌస్ అంటే సీక్రెట్ ప్లేస్ అండి, చీకటి స్థానము, సీక్రెట్ హౌస్ అంటాం మనం. మీరు ఎవరైతే ఈ సీక్రెట్గా చేస్తూ ఉంటారో, సిఐడి, సిబిఐ ఇలాగ ఇంట్రాగేషన్కి సంబంధించిన దాంట్లోకి ఎవరైతే వెళ్ళాలి, మేము ఆ పరీక్షలు రాసాము అనుకుంటారో వాళ్ళకు అనుకూలమైన వాతావరణంగా ఉంటుంది. అందులో ఉన్న వాళ్ళకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అష్టమ స్థానంలో ఎప్పుడు కూడా సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ ఉంటుంది. అలాగే సడన్ ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యపరంగా అవ్వచ్చు, తర్వాత మీరు తీసుకునే ఆవేశపరమైన నిర్ణయాల పరంగా అవ్వచ్చు. నిర్ణయాలు కూడా ఆవేశంగా తీసుకోకండి, టైంలో ఆలోచించి సలహాలు తీసుకుంటూ తీసుకోండి. కానీ ఏదేమైనప్పటికీ కూడా డబ్బుకు లోటు ఉండదు. సడన్గా డబ్బు వస్తే ఆనందమే కదండి. మీరు అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ అది, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు. మీరు ఏదో 10 లక్షలు వస్తుందేమో అనుకున్నారు అనుకుందాం, లాటరీ తీశారండి, 10 లక్షలు వస్తుందేమో అనుకున్నారు, అనుకోకుండా 2-3 కోట్లు తగలడం. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను సమయం ఇలా వచ్చేస్తుంది అనేది కాదు, ఇంకా ఎలాంటివి జరుగుతాయి అంటే ఏదైనా అనుకోవచ్చు. పోనీ ఒక ల్యాండ్ ఉంది మీకు, అది అమ్మాల్సి వచ్చింది, ఒక 50 లక్షలు అనుకోండి. అన్ఎక్స్పెక్టెడ్గా అది ఒకసారిగా అనుకోకుండా ఆ ఏరియాలో రేట్లు పెరిగి మీది కూడా రేటు పెరిగి 50 లక్షలు అనుకున్నది ₹1,00,00,000 వెళ్ళిపోవడము. మరి అది మంచి అన్ఎక్స్పెక్టెడ్ థింగే కదా. ఎంతో కాలం నుంచి ఏదో నలుగుతోంది, ఒక కేసు నలుగుతోంది, ఆ ప్రాపర్టీ మీకు రావడము, ఆ డబ్బు మీకు రావడము, నలుగుతున్న ఈ కేసులన్నీ కూడా మీకు అనుకూలంగా మారడము, వీటన్నిటికీ కూడా చాలా మంచి సమయంగా చెప్పచ్చు. అర్థమైందా? అలాగా ఈ ధనుస్సు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇక తరువాత ఈ ధనుస్సు రాశి వారికి ఏదేమైనప్పటికీ అష్టమ స్థానంలో ఈ గురు సంచారం కదా, మీరు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ధనుస్సు రాశి వారు యథాశక్తిగా ఈ 48 రోజులు కూడాను దత్తాత్రేయ ఈ చరిత్ర కానీ, సాయిబాబా వారి చరిత్ర కానీ మీరు చేస్తూ ఉండండి, పారాయణలో పెట్టుకోండి 48 రోజులు. బాబా చరిత్ర, దత్త చరిత్ర ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు, మీరు చేసుకోవచ్చు. ఏమండి? తర్వాత మకర రాశి వారికి, ఈ మకర రాశి వారికి గోచారీత్యా గురువు ఉచ్చ స్థితిలో 7వ స్థానంలో జరుగుతోంది. మరి ఎలా ఉంటుంది 7వ స్థానంలో? పార్ట్నర్షిప్ బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా చెప్పుకోవచ్చు ఇది. తర్వాత వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ఇక ఈ మకర రాశి వారికి. ఇక ఈ మకర రాశి వారు ఎవరైతే విదేశాల్లో వ్యాపారం చేయాలి అనుకుంటున్నారో అది కూడా అనుకూలంగా ఉంటుంది, కాబట్టి ఆ ప్రయత్నాలు కూడా చేసుకోండి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్న మకర రాశి వారికి ఇది చాలా అదృష్టమైన కాలంగా చెప్పుకోవచ్చు, అది కూడా ప్రారంభించుకోవచ్చు.
కానీ మీ యొక్క పార్ట్నర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యన అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు. ఏంటంటే ఏదో ఒక క్లాష్, అసలు మీరు అనుకోకుండానే ఏదో గ్యాప్ వస్తూ ఉంటుంది. అక్కడ ఏ గొడవ జరగదు మీ ఇద్దరికి, కానీ ఏదో గ్యాప్, అది మీరు చెప్పుకోరు, మాట్లాడుకోరు, ఇలా అనమాట. భార్యాభర్తల మధ్యలో కూడా అంతే, ఏదో ఒక ఈగో ఫీలింగ్ రావడము, ఇద్దరికి గ్యాప్ రావడము, మళ్ళీ కొట్టుకోరు, తిట్టుకోరు, ఏమీ ఉండవు, ఏదో చిన్న గ్యాప్ వస్తూ ఉండడము, ఇవి వచ్చే అవకాశాలు ఉంటే తదు జాగ్రత్తలు తీసుకోండి. అదొక్కటి నెగిటివ్ పాయింట్ పక్కన పెడితే కనుక ఈ మకర రాశి వారికి బిజినెస్ పరంగా, వైవాహిక జీవిత పరంగా అన్ని అనుకూలమైన వాతావరణమే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అర్థమైందండి. వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు చేసేసుకోండి, ఇప్పుడు బాగుంటుంది. తర్వాత ఈ మకర రాశి వారు కూడా చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ఈ 48 రోజులు కూడాను ప్రతిరోజు కూడా మీరు ఏం చేస్తారంటే, మీరు సిద్ధమంగళ స్తోత్రం అని ఉంటుంది. సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుతూ ఉండండి, అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి షష్టమ స్థానంలో గురు సంచారం, అది కూడా ఉచ్చ స్థితిలో. ఉచ్చ అంటే ఏంటి? బలం పెరుగుతోంది. అది పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా. వీళ్ళకి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కుంభరాశి వారు లీగల్ ఇష్యూస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లీగల్ విషయాల్లో ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి కుంభరాశి వారు. ఆర్థిక పరంగా మిమ్మల్ని మోసం చేయడానికి మీ చుట్టూ తిరుగుతారు, తది జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అర్థమైందండి. ఇక పాజిటివ్ పాయింట్స్ దగ్గరకు వచ్చినట్లయితే ఉద్యోగ రీత్యా మీకు చాలా అనుకూలమైన వాతావరణంగా ఉంటుంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు కొత్తగా చేస్తున్నారో, మారాలి అనుకుంటున్నారో వాళ్ళకు అనుకూలమైన వాతావరణంగా ఉంటుంది. మీకు ఛాలెంజెస్ ఎదురవుతాయి, ఛాలెంజెస్లో మీరు విన్ అవుతారని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా విన్ అవుతారు. కాబట్టి కుంభరాశి వారు ఒకటే, దృఢ సంకల్పాన్ని పెట్టుకోండి, మనోధైర్యాన్ని పెంచుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు డబ్బు విషయంలో ఆర్థిక పరంగా ఏంటి, ఈ అప్పులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి, లీగల్ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. కుంభరాశి వారు ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతాదంతా కూడా చకచక ఆటోమేటిక్గా మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి. అంటే ఇక్కడ ఈ 3 విషయాలు మెయిన్ పాయింట్సే కదండి అని మీరు అనుకోవచ్చు. ఈ 3 విషయాల్లో కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించమని చెప్తున్నాను. ఇక ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ఈ 48 రోజులు కూడాను దత్తాత్రేయ స్వామి వారి ఫోటో కానీ, సాయిబాబా వారి ఫోటో కానీ, దక్షిణామూర్తి స్వామి వారి ఫోటో కానీ, రాఘవేంద్ర స్వామి వారి ఫోటో కానీ తీసుకుని అక్కడ నేతి దీపారాధన ప్రతిరోజు చేయడానికి, ఇంట్లో నిత్య దీపారాధనలా చేయడానికి ప్రయత్నించండి. ప్రయత్నించి ఏదైనా పసుపు రంగు స్వీట్ని నైవేద్యంగా పెడుతూ ఉండండి. ప్రతిరోజు ఆ ఒక్క పసుపు రంగు స్వీటు మీరు ఒక్కళ్ళు తినడానికి ప్రయత్నించండి, సరిపోతుంది. ఇక ఆఖరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి పంచమంలో ఉచ్చలో సంచారము. ఎంత అదృష్టం అండి మీనరాశి వారికి. పంచమ భాగ్యాల్లో గురు సంచారము గోచారరీత్యా ఇచ్చే ఫలితాలు ఏ గ్రహము ఇవ్వదు. ఇది మీరు రాసి పెట్టేసుకోవచ్చు. ఏ జ్యోతిష్యులైనా అడగండి, అదే చెప్తారు వాళ్ళు. ఎక్సలెంట్గా ఉంటుంది మీనరాశి వారికి 48 రోజులు. పంచమంలో అంటే అదృష్టం. పంచమ స్థానం అంటే ఏంటి? లక్ష్మీ స్థానం. అదృష్టం మీ వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో చాలా అనుకూలమైన వాతావరణంగా ఉంటుంది. ఎవరైతే స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ ఇవన్నీ చేస్తారో వాళ్ళకి చాలా అనుకూలమైన వాతావరణంగా ఉంటుంది. సంతాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో చాలా అనుకూలమైన వాతావరణంగా ఉంటుంది. మంచి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ప్రయత్నించుకోవడం వల్ల. ఎందుకంటే మీకు సంతానం కలిగే టైంకి మీకు మళ్ళీ గురుమార్పు వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు ప్రయత్నం చేసేసుకోండి. మళ్ళీ గురువు ఉచ్చలో వచ్చే టైంకి మీకు సంతానం కలుగుతుంది. చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రతి విషయంలోనూ మీకు అదృష్టం కలిసి వస్తుంది మీనరాశి వారికి. ఇక అంతా జయమే. ఎక్కడా నెగిటివిటీ లేదు, ఎక్కడా నెగిటివ్ పాయింట్స్ చెప్పుకోవడానికి లేవు. కాబట్టి మీనరాశి వారు ఒకటి. ఇక్కడ ఏ రాశుల వారు అదృష్టవంతులో చెప్పనండి. వ్యక్తిగత జాతకంలో మహర్దశలు అన్నీ బాగుంటాయి కనుక చాలా అదృష్టవంతులు ఎవరు అంటే మొట్టమొదటిగా మీనరాశి, వృశ్చిక రాశి. ఈ 2 రాశులు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు. సెకండ్ ప్లేస్లో ఎవరుంటారయ్యా అంటే కనుక మిథున రాశి, కన్యా రాశి. ఈ 2 కూడా సెకండ్ ప్లేస్లో ఉంటాయి అని చెప్పుకోవచ్చు. కేంద్ర స్థానాలు అవుతున్నప్పుడు వాళ్ళకి పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి, 50-50గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక దుస్థానంలో ఉచ్చస్థితిలో ఉంటున్నప్పుడు మాత్రము నెగిటివిటీ హైలో ఉంటుంది, పాజిటివిటీ కూడా హైలోనే ఉంటుంది. కానీ 2 తీసుకోగలిగే శక్తి వాళ్ళకు ఉండాలి.
అందుకే దుస్థానంలో ఎవరికైతే సంచారం జరుగుతుందో గురు సంచారం, వాళ్ళు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవడం అన్నది చాలా చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ అక్టోబర్ 18వ తారీఖు నుంచి డిసెంబర్ 5 వరకు కూడా ఈ గురు మార్పు, ఈ 48 రోజులు కూడా ఎవరికైతే అనుకూలమైన వాతావరణంగా ఉందో సద్వినియోగం చేసుకోండి. అనుకూలంగా లేని వాళ్ళంటే ఎవరు లేరు, పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉన్నాయి. ఆ నెగిటివ్ ఉన్న వాళ్ళు మాత్రం నెగిటివిటీని ఓవర్కమ్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇవే ఫలితాలు ఉంటాయి కాబట్టి మీకు ఇంకప్పుడు మనము దృష్టులతో సహా చెప్పుకుందాం. గురు దృష్టితో మనం బోర్డు మీద చెప్పుకుంటాం కదా, అప్పుడు మనం అన్నీ కూడా వివరించుకుందాము. ప్రతి పాయింట్ కూడా అనలైజ్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ స్వీట్ అండ్ షార్ట్గా చెప్పడం జరుగుతోంది అంతే. ఇక ఎవరికైతే ఈ గోచారరీత్యా మీకు అనుకూలమైన వాతావరణం ఉందో వాళ్ళు హ్యాపీగా ఉండండి. కాస్త ప్రతికూలమైన వాతావరణం ఉన్న వాళ్ళు ఆ పరిహారాలు చేసుకుంటూ ఎదరికి వెళ్ళండి. సక్సెస్ మీ సొంతం అవుతుంది. ఓకేనండి. ఇక ఈ నా శక్తి మేరకు ఈ గోచార ఫలితాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా పాటించుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.